హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మా చిన్న గార్డెన్ అనమాట. చాలా లిమిటెడ్ ప్లాంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అందులో రోజెస్ చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఆ చిన్న గార్డెన్ అయితే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే రైనీ సీజన్లోని మనకి రోజ్ ప్లాంట్స్ చాలా తొందరగా ఫంగస్ ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. అవి ముడతల్లాగా అయిపోయి ఎల్లోయిష్గా అయిపోయి అండ్ బ్లాకిష్గా అయిపోతూ ఉంటాయి. ఆకులన్నీ కూడా తొందరగా ఇన్ఫెక్ట్ అయిపోయి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి రోజెస్ రైనీ సీజన్లోని. ఎందుకంటే ఇది వింటర్ ప్లాంట్స్లో మనం ఏ కేర్ తీసుకోపోయినా కూడా చాలా బాగా గ్రో అయితే అయిపోతూ ఉంటాయి. కానీ ఈ రైనీ సీజన్లో అయితే మనం తప్పకుండా కేర్ తీసుకోవాలి. ముందుగా డ్రైనేజ్ హోల్స్ క్లీన్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ నిల్వ ఉంటే ప్లాంట్స్ అనేవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ డ్రైనేజ్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ ఏవైతే ఎల్లోయిష్గా ఉంటాయో అవన్నీ ఆకులు కూడా తీసేయాలి. లైట్గా ప్రూనింగ్ అయితే చేసుకోవాలి. అండ్ మట్టిలో వేపపిండి కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మనం రోజ్ ప్లాంట్స్ అయితే చాలా నీట్గా చాలా ఎక్కువ రోజులు కూడా మన దగ్గర గ్రో అవుతూ ఉంటాయి. సో ఇలాంటి టిప్స్ అన్నీ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఇంకా